చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. ఇది లోక నీతి. కానీ లోక రీతి మరొకటి ఉంది. అదేమిటో తెలుసా? చెడు జరుగుతుంటే మనం చేతులు ముడుచు కూర్చోకూడదు, దాన్ని ఎదుర్కోవాలి. అది చేత కాకపోతే మనం చూసిన నిజాన్ని న్యాయస్థానానికి చెప్పాలి. అప్పుడు అన్యాయానికి శిక్ష పడుతుంది. నిజం చెప్పిన వాడు దేవుడవుతాడు, దేశానికి సేవ చేసిన వాడవుతాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది దేశాన్ని గురించి కాదు పంతులు, నీ దేహాన్ని గురించి. ఎవరు మీరంతా? నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి మా ముఠాలో ఒకరికి శిక్ష వేయించిన సంగతి మర్చిపోయావా పంతులు? ఘోరమైన హత్యను నేను కళ్ళారా చూశాను. నువ్వు చెప్పింది కోర్టు వారు చెవులారా విని మా ముఠాలో ఒకరికి శిక్ష వేశారు. ఇళ్ళనగానే పండగ అనుకున్నావు పంతులు, ఇప్పుడుంది నీ ముఠాల పండగ. ఎవరు చెబితే గుండె ఆగి చస్తావు. టైగర్ బే బచ్చా. అంత మనగాడివా? అయితే ఈ శాంపుల్ బచ్చా. పసివాణ్ణి ఎత్తుకున్న చేతులు పాపిని ముట్టడానికి వెనుకాడుతున్నాయి. కత్తి దించు, దించుబే. అది దించేది నీ గుండెల్లోనే. నీ బాస్ ఎవడు? కోటి నాగులేనా? తెలీదు. తెలీదు? చల్ బే చల్. అచ్చా. సమయానికి వచ్చి నన్ను కాపాడావు బాబు. నీ రుణం తీర్చుకోలేనిది. మాస్టారు, అమ్మ ఒడి చదువుల బడి చాలా పవిత్రమైనది. వాటి జోలికి ఇటువంటి రాక్షసులు రాకూడదు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ ప్రపంచం ఇంకా ఈ మాత్రంగానైనా నడుస్తుంది. అవును, ఇందాక కోటినాగులు అని వాళ్ళని ఏదో అడుగుతున్నావు. అతనితో నీకేం పని అయినా? ముంగిసకి పావుతో ఏం పని ఉంటుంది మాస్టారు? చినెత్తులు తాగే రాక్షసున్నాయన. అందుకే వాడిని వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేయటమే నా కర్తవ్యంగా పెట్టుకున్నాను. వాడెక్కడుంటాడో మీకు తెలిసినట్టుంది. దయచేసి చెప్తారా ప్లీజ్? కోటినాగులు కోడెనాగులాగా విషం కక్కుతూ ఉండడం చూశాను. అది 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు వాడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో?
తెలుసుకుంటాను మాస్టారు. వాడు ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. మనిషి రక్తం రుచి మరిగిన వాడికి మనిషిలో రేగే మంటలేమిటో రుచి చూపిస్తాను. ఆ మంటల్లో వాడు వాడి కుటుంబం మాడి మసయ్యేలా చేస్తాను. ఎందరో సమాధుల మీద వాడు నిర్మించుకున్న భోగాల భవంతిని వాడి కళ్ళ ముందే ధ్వంసం చేస్తాను. వస్తాను మాస్టర్. రానైనా రా. రోజు ఎవరితోనైనా దెబ్బలాడితేనే కానీ నీకు తోచదుగా. అందుకని వేడి నీళ్ళు ముందుగానే కాచి పట్టుకొచ్చాను కాపడం పెట్టడానికి. అమ్మా, లేకపోతే ఏమిట్రా, పట్నంలో బంగారం లాంటి వ్యాపారం వదిలేసి పల్లెలు పచ్చటి పొలాలు ప్రశాంత వాతావరణం ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చి పడేశాం. అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగిందంటూ రోజుకొకరితో దెబ్బలాట పెట్టుకుంటున్నాం. ఊళ్ళో ఉన్న ప్రశాంతత నా మనసులో లేకుండా చేస్తున్నాం. ఇల్లు వదిలి వెళ్ళావంటే 2-3 రోజుల దాకా కనిపించు. నీకిదేమైనా బాగుందా అయ్యా? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే ఒక బక్క ప్రాణిని రౌడీలు కొట్టబోయారు. నువ్వు అడ్డం వెళ్ళి వాళ్ళని చెదగొట్టావు. అంతేనా జరిగింది? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తన దారిని తాను పోయే స్కూల్ మాస్టర్ మీద 4 రౌడీలు దౌర్జన్యానికి తలపడితే సహించి ఊరుకోలేకపోయానమ్మా. అదేనయ్యా నా బాధ. ఒకరి జోలికి పోని మాస్టర్ మీదే దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ప్రతి దాంట్లోనూ తలదూర్చి నీ మీద ఏ ఆగాయిత్యం తలబెడతారో అన్నదే నా బెంగ. ఎందుకొచ్చిన దీన జనోద్ధరణయ్యా? నీ దుడుకు దూకుడు చూస్తూ ఉంటే ప్రతి క్షణం నీకేమవుతుందో అన్న బెంగతో మనసు రాయి చేసుకుని బ్రతుకుతున్నాను. అందరితో పాటు నేను పోయింటే నాకు ఈ బాధే ఉండేది కాదు. పోయేవాళ్ళు తీపి జ్ఞాపకాలనే కాదు, కొండంత బాధ్యతలను కూడా వదిలి వెళ్తారు. కోటి నాగుల్ని చంపాలి, వాడి రక్తంతో నా పితృదేవులకు తర్పణ చెయ్యాలి. ఇది నా బాధ్యత. అమ్మా, కోటి నాగులు మీ పని కానివ్వండి.